బిగినర్స్‌లో చాలామంది సౌండ్ ఎఫెక్ట్స్‌కి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ ఏదైనా వెబ్‌సైట్‌లో నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా గానీ, ఇది యూట్యూబ్‌కి సేఫా? కాదా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా! వాళ్ళలో మీరు గూడా ఉంటే గనక ఈ వీడియో మీకోసమే. మన వీడియోస్‌లో ఎంగేజ్‌మెంట్ క్రియేట్ అవ్వాలన్నా, అలాగే దానికి సంబంధించిన ఆడియన్స్ రిటెన్షన్ ఇంక్రీజ్ అవ్వాలన్నా గూడా, ఎడిటింగ్‌కి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ గూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో, ఈ సౌండ్ ఎఫెక్ట్స్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏ ఫ్రీ వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? అండ్ అలాగే వాటిని మన ఎడిటింగ్ యాప్స్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? వాటిని మన వీడియోస్‌కి ఎలా యూజ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసేటప్పుడు? ఇవన్నీ గూడా ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో నేను 3 టాప్ వెబ్‌సైట్స్‌ని షేర్ చేయబోతున్నాను. నో కాపీరైట్, నో అట్రిబ్యూషన్ ఈస్ రిక్వైర్డ్ అండ్ సూపర్ ఈజీ టు యూజ్. లెట్స్ మేక్ యువర్ వీడియోస్ సౌండ్ బెటర్ వితౌట్ బ్రేకింగ్ ద యూట్యూబ్ రూల్స్. అండ్ అవర్ ఫస్ట్ వెబ్‌సైట్ ఈస్ Pixabay Sound Effects, and this is very beginner friendly and very friendly user interface also. Without any sign up sound effects మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ 100% ఫ్రీ. ఈ వెబ్‌సైట్‌లో మీకు ఫన్నీ, కార్టూన్, నేచర్, టెక్‌కి సంబంధించిన చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ దొరుకుతాయి. కూడా నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్, సేఫ్ ఫర్ యూట్యూబ్. అండ్ వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ గూగుల్‌లోకెళ్ళి సెర్చ్‌లో పిక్సాబే సౌండ్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఇలా మీకు వెబ్‌సైట్ కనిపిస్తుంది. సో, దీని మీద మీరు క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ చేసుకోవచ్చనమాట సౌండ్ ఎఫెక్ట్స్‌ని. అలాగే ఇక్కడ కనిపిస్తున్న 3 ఆప్షన్స్‌లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడిటర్ చాయిస్, లేటెస్ట్, ట్రెండింగ్. సో, ట్రెండింగ్‌లో ఉన్నవి చూస్తే గనక మనకి ప్రెజెంట్ అందరూ వాడుతున్న, డౌన్‌లోడ్ చేస్తున్నవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయన్నమాట. ఓకే. అలాగే ఇక్కడ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇంకా మనకి ఆప్షన్స్ చాలా కనిపిస్తాయి. సో, ట్రెండింగ్ మీద క్లిక్ చేయగానే మనకి కార్టూన్, గుడ్ మార్నింగ్ ఇలాగ చాలా కనిపిస్తాయి. సో, ఇక్కడ మనం ప్లే చేసుకొని చూడొచ్చు అండ్ ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ సేవ్ చేయాలన్నా, అలాగే మీరు దాన్ని విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలన్నా, ఈ 2 పనులు చేయాలంటే ఖచ్చితంగా దానికి సైన్ అప్ అనేది అవసరం అన్నమాట. అదర్‌వైజ్ మనం డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది ఫ్రీగా వితౌట్ ఎనీ సైన్ అప్. ఓపెన్ చేయగానే మనం ఇలా గ్యాలరీలోకి, డౌన్‌లోడ్స్‌లోకి సేవ్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ ఫైల్స్‌లోకి కూడా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్కవర్ మోర్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. చూసారు కదా 5000 ప్లస్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో, మీరు పక్కకి ఇలా క్లిక్ చేస్తూ ఉంటే గనక చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ సెకండ్‌ది మిక్స్ కిట్. ఇందులో గూడా మీకు ఫన్నీ, కార్టూన్ అలాగే ట్రాన్సిషన్స్‌కి సంబంధించిన ఇంకా రకరకాల కేటగిరీస్‌కి సంబంధించిన చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇన్‌స్టాంట్‌గా మీరు సౌండ్ ఎఫెక్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి లాగిన్ గూడా దీనికి అవసరం లేదనమాట. అండ్ వీటిని ఎలా డౌన్‌లోడ్ చేస్తామో ఇప్పుడు చూసేద్దాం. అగైన్ గో టు గూగుల్ మిక్స్ కిట్ సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఇలా టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా కేటగరీస్ వైస్ సౌండ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే మనం ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం క్లిక్ చేసి లోపలికెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా! ట్రాన్సిషన్ నేచర్ అని ఇలా గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయగానే రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి విజిబుల్ అవుతాయి. ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే వితౌట్ ఎనీ సైన్ అప్ మనం ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ విత్ 1 క్లిక్. మనం సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చనమాట. జస్ట్ నేను అలారం అని ఇచ్చాను. సో, రకరకాల అలారంకి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడొస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కేటగరీస్ వైస్‌గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్‌ది యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. మీరు దీంట్లో నుంచి కేటగరీస్ వైస్‌గా ఫిల్టర్ చేసుకొని సౌండ్ ఎఫెక్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్‌లోడ్ ది సౌండ్ ఎఫెక్ట్స్ విత్ జస్ట్ 1 క్లిక్. మోస్ట్ ఆఫ్ ది సౌండ్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోవి మనకి అట్రిబ్యూషన్ లేకుండానే ఉంటాయి. మీరు ఆడియో లైబ్రరీలో నుంచి మ్యూజిక్ ఎలా అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారో, సేమ్ సౌండ్ ఎఫెక్ట్స్‌ని కూడా మనం అలాగే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. గో టు గూగుల్, క్లిక్ ఆన్ ద సెర్చ్. వైటీ స్టూడియో అని టైప్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. టిక్ చేసి లేకపోతే టిక్ చేయండి. సో, మనకి ఇలాగ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది గదా! సో, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇలా డ్రాగ్ చేస్తూ కిందకి వెళ్తే గనక స్క్రోల్ డౌన్ చేస్తే మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ కనిపిస్తుందనమాట. దాని మీద క్లిక్ చేయగానే మనకి మ్యూజిక్ ఉంటుంది. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇలా రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్‌ని మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు 364 పేజెస్ ఉన్నాయి టోటల్‌గా. సో, ఇక్కడ మనం సెర్చ్‌లో
మనం ట్రాక్ టైటిల్, కేటగిరీ, డ్యూరేషన్ మూడిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటేసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ట్రాక్ టైటిల్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ హుష్ అని సౌండ్ ఇస్తున్నామంటే ఆ టైప్ ఆఫ్ సౌండ్స్ అన్నీ కూడా మనకిక్కడ విజిబుల్ అవుతాయి. చూసారు గదా! నెక్స్ట్ అలాగే వీటిని మనం ప్లే చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ కనిపిస్తుంది గదా! జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఫైల్స్‌లోకి అది డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. జస్ట్ వన్ క్లిక్‌తో మీరు ఎలాంటి కాపీరైట్స్ లేకుండా యూట్యూబ్‌లో ఉన్న ఆడియో లైబ్రరీలో మ్యూజిక్‌ని గానీ, లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్‌ని గానీ రెండిటిని గూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డ్యూరేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాంగర్ దాన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి షార్టర్ దాన్ అని పెట్టుకోండి ఆప్షను. అలాగే ఇక్కడ 5 సెకండ్స్ అని ఇవ్వండి. 0005 అని ఇచ్చారనుకోండి. అప్లై చేయగానే 5 సెకండ్స్ లోపు ఏవైతే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ గూడా మనకిక్కడ కనిపిస్తాయన్నమాట. అలాగే యూ కెన్ చూస్ ఫ్రమ్ ద కేటగిరీ ఆల్సో. సపోజ్ ఇక్కడ అలారమ్స్ అని ఉంది కదా! సో, నేను ఆ అలారమ్స్ మీద క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ చూసారు కదా! ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అన్ని కేటగిరీస్ ఆఫ్ సౌండ్స్‌ని మనం ఈజీగా డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలారమ్స్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయగానే మనకు ఆ టైప్ ఆఫ్ సౌండ్స్ అన్నీ గూడా కనిపిస్తాయి. సో, ఒకటేసారి 3 గూడా సెలెక్ట్ చేసుకోవచ్చని జెప్పాను గదా! జస్ట్ ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత దాని పక్కన క్లిక్ చేసి, మళ్ళీ డ్యూరేషన్ మీద క్లిక్ చేసి ఇందాకట్లాగే సేమ్ షార్టర్ దాన్ అని క్లిక్ చేసి 5 సెకండ్స్ బిలో ఉండేలాగా మనం చేసుకొని అప్లై చేశామనుకోండి. ఇలాగ 5 సెకండ్స్ లోపు అలారం సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్‌ప్లే అవుతాయి. సౌండ్ ఎఫెక్ట్స్‌ని ఎడిటింగ్ యాప్‌లోకి ఎలా డౌన్‌లోడ్ చేసుకుందాం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్‌ని నేను విఎన్ యాప్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది గదా! మ్యూజిక్ సింబల్. సో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యూజిక్, ఎఫెక్ట్, సౌండ్ అని ఇలా రికార్డ్ అని కనిపిస్తున్నాయి గదా! వీటిలో మనం మ్యూజిక్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ ఆన్ ద ఎలో. ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ మీరు యాప్స్ ఏవైనా యూజ్ చేస్తుంటే గనక వాటిలో అయినా సరే మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్. మీరు సౌండ్ ఎఫెక్ట్స్‌ని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మై మ్యూజిక్ అని ఉంది కదా! సో, ఇక్కడ మనము ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలి ఫస్టు. ఇక్కడ న్యూ ఉంది గదా! న్యూ మీద ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం నేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఐయామ్ గివింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. సో, ఇలాగ సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పి మనం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక ఆల్బమ్‌ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసాం కదా! ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అని మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద ఇలా క్లిక్ చేసి ఇంపోర్ట్ మ్యూజిక్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం ఫైల్స్‌లో నుంచి ఇందాక మనం డౌన్‌లోడ్ చేసుకున్నవి ఏవైతే ఉంటాయో సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. టు డౌన్‌లోడ్స్. ఇక్కడ చూసారు కదా! సో, బజర్ సౌండ్, ట్రాన్సిషన్ సౌండ్. సో, ఇలాగ మీకు కావాల్సినవన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకొని అవన్నీ కూడా ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటే మనం ఎప్పుడు వీడియోస్‌కి అవసరమైనా గానీ వాటిలో ప్లేస్ చేయడానికి ఉంటుంది. క్యాష్ రిజిస్టర్ అని ఉంది కదా! నేను దీని మీద క్లిక్ చేశాననుకోండి అదొస్తుంది. అలాగే ఇక్కడ ఇంపోర్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఫైల్స్‌లో నుంచి అగైన్ ఈసారి బజర్ సౌండ్‌ని తీసుకున్నాము. ఇలాగా ఇప్పుడు మనం కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్‌లో, ఒక ఆల్బమ్‌లో క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళిపోదాము. సో, ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌లో చూసారు కదా! మనకి 3 ఇంపోర్ట్ అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాము దీన్ని. ఇప్పుడు మనకి ఎక్కడైతే కావాలో దాన్ని మనం అక్కడ ప్లేస్ చేయాలన్నమాట. దీనికి మిడిల్‌లో నేను ఇది ఇక్కడ కట్ చేశాను. అంటే దీనికి మధ్యలో ఇది ఒక ట్రాన్సిషన్ అన్నమాట. అంటే ఈ వీడియో క్లిప్ నుంచి ఈ వీడియో క్లిప్‌కి మనం జంప్ అవుతున్నట్టు. ఓకే. సో, అందుకని ఈ ట్రాన్సిషన్ మధ్యలో మనం క్లిక్ చేసి ఒక టైప్ ఆఫ్ ట్రాన్సిషన్‌ని మనం ప్లేస్ చేయాలి. సపోజ్ ఇలా నేను వైట్‌ది ఒక ట్రాన్సిషన్ అనేది పెట్టాను. సో, ఈ క్లిప్ ఎండింగ్‌లో మనం ట్రాన్సిషన్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో అక్కడ మనకి సౌండ్ ఎఫెక్ట్ అనేది రావాలన్నమాట. ఓకే. ఇది ఉంది కదా! ఈ కర్సర్‌ని ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ సింబల్ అగైన్ మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆల్బమ్, ఆ ఆల్బమ్‌లోకి మనం వెళ్ళి సో, ఇక్కడ మనం మై మ్యూజిక్‌లో ప్లేస్ చేసాం కదా! మై మ్యూజిక్‌లో సౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ట్రాన్సిషన్ బేస్ సౌండ్ అనేది రావాలి. దీని మీద యూజ్ మీద క్లిక్ చేయగానే మనకి దీని వాల్యూమ్ కూడా మనం కావాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలాగ మనకు కనిపిస్తుంది. దీనికి కావాలంటే మనం బీట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం.
ఎప్పుడైనా మీకు ఈ మధ్యలో ట్రాన్సిషన్ పెట్టడానికి రాలేదు అనుకుందాము. అలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు కదా మనం దీన్ని ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే కనుక ఇది మనకి ఇంక్రీజ్ అవుతుందనమాట. అప్పుడు మీకు ఎంత చిన్న బిట్ ఉన్నా గానీ మనము ఈ మధ్యలో ట్రాన్సిషన్ అనేది ప్లేస్ చేసుకోవచ్చనమాట. ఒక్కొక్కసారి ట్రాన్సిషన్ పెట్టే అవకాశం రాదు. సో, అందుకోసం చెప్తున్నాను. అప్పుడు ఇది పెద్ద వీడియోలాగా అవుతుంది. అప్పుడు మనం ఎక్కడ కట్ చేసినా గానీ దానికి సంబంధించి చూసారు గదా! ఇక్కడ గూడా కట్ చేయగానే అంటే స్ప్లిట్ చేయగానే వీడియోని మనకి ఇక్కడ ఒక ట్రాన్సిషన్‌ని ప్లేస్ చేయడానికి ప్లస్ సింబల్ అనేది వస్తుందనమాట. ఇక్కడ చూడండి గమనించండి. డాట్స్ కనిపిచ్చే దగ్గర ట్రాన్సిషన్ సౌండ్ లేనట్టు ఓన్లీ స్పైక్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అక్కడ మాత్రమే ట్రాన్సిషన్ సౌండ్ అనేది ఉన్నట్టు. పెద్ద పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకుందాం. వాటిని గూడా ఎలా కట్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలనేది గూడా చూపిస్తాను. అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ గూడా 1 సెకండ్, 2 సెకండ్స్, 5 సెకండ్స్ లోపే ఉండకపోవచ్చు గదా! అలాంటప్పుడు మనం ఎక్కడైతే కావాలో దాని వరకే తీసుకొని మనం కట్ చేసుకోవచ్చనమాట. ఇక మనకు కావాలి గదా! సో, దీన్ని జస్ట్ స్ప్లిట్ మీద క్లిక్ చేయగానే అక్కడి వరకు స్ప్లిట్ అయిపోతుంది. ఈ పార్ట్‌ని మనం డిలీట్ చేసేసుకోవడమే. ఇటు గూడా సేమ్ అనమాట. ప్లేస్ చేసి మనం ఆ ట్రాన్సిషన్‌ని స్ప్లిట్ చేసి సో, మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో సో, దాన్ని డిలీట్ చేసేయడమే. అప్పుడు మనకి ట్రాన్సిషన్ సౌండ్ అనేది ఇక్కడ ట్రాన్సిషన్ దగ్గర కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఇది వన్ ఆఫ్ ది హ్యాక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్‌కి సంబంధించి. ఇప్పుడు ఈ సౌండ్ ఎఫెక్ట్ సౌండ్ గనక ఇన్‌కేస్ ఎక్కువగా అనిపిస్తే జస్ట్ మీరు దీని మీద టచ్ చేయగానే ఇక్కడ వాల్యూమ్ అని కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేసి దీని సౌండ్‌ని మీకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన వాయిస్ కంటే కూడా ఆ ట్రాన్సిషన్ సౌండ్ అనేది ఎక్కువగా రావాలి ఆ మిడిల్‌లో అనుకుంటే గనక 100 కంటే అబోవ్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద ఓకే. సో, ఇప్పుడు చూద్దాము ట్రాన్సిషన్ సౌండ్ అనేది ఎలా వస్తుందనేది. వీడియోలో నేర్చుకున్నాము. వీడియోలో మీకు ఆడియో చూసారు కదా! సౌండ్ అనేది ఎలాగ వచ్చిందో. ఇలాగ మనం రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్‌ని మనం ప్లేస్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన చోట. అలాగే మనం క్యాష్ రిజిస్టర్‌కి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెడుతూ ఉంటాము. అవి ఏ ఏ సందర్భాల్లో వాడాలంటే మనం చాలా చోట్ల ఎక్కడైతే బెనిఫిట్ అనేది కలుగుతుంది ఈ వీడియో వల్ల అనేది చెప్తామో అలాంటి టైంలో కూడా క్యాష్ రిజిస్టర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చేసి చూపిస్తాను. ఇందాకట్లాగే సేమ్ ప్లస్ మీద క్లిక్ చేయండి. మనం ఎక్కడైతే సౌండ్ ఎఫెక్ట్స్‌ని సేవ్ చేసుకున్నామో మై మ్యూజిక్‌లో నుంచి సౌండ్ ఎఫెక్ట్స్‌లో నుంచి ఈసారి క్యాష్ రిజిస్టర్ మీద యూజ్ మీద క్లిక్ చేయగానే అది ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు గదా! ఇది చూడండి 2.26 అని ఉంది గదా! అంటే అంత సేపు ఉందనమాట. దీంట్లో ఇక్కడ మాత్రమే స్పైక్ కనిపిస్తుంది. సో, ఇంతవరకు మాత్రమే మనం తీసుకోవచ్చనమాట. అలాగే దీని వాల్యూమ్‌ని కూడా మీరు కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు మనకి క్యాష్ రిజిస్టర్ అనేది ఇలా వచ్చింది కదా! ఇలాగ మనం సౌండ్ ఎఫెక్ట్స్‌ని రకరకాలుగా పెట్టుకోవచ్చనమాట. మళ్ళీ వీటికి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కావాలంటే లాక్ చేసుకోవచ్చు. దీనిదే ఇంకోటి కూడా తీసుకోవచ్చు పైన. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అంటే రెండోసారి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ఈ క్యాష్ రిజిస్టర్‌ని కావాలంటే ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. డూప్లికేట్ తీసుకొని దీనిని రీప్లేస్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇందాకట్లాగే మనకి విండో అనేది ఓపెన్ అవుతుందనమాట. వాల్యూమ్, ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ అని చెప్పి ఇలా గూడా చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్! ఇప్పటి వరకు సౌండ్ ఎఫెక్ట్స్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఫ్రీ వెబ్‌సైట్స్ ఏంటి, ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మన నెక్స్ట్ వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్‌ని కూడా మనం ఏఐతో క్రియేట్ చేయొచ్చా? ఒకవేళ క్రియేట్ చేస్తే ఏ ఏ వెబ్‌సైట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి నెక్స్ట్ వీడియో వరకు కూడా స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. జస్ట్ క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.